నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను అనమాట. తాలింపు గింజలు వేసుకున్నాను. చూడండి, ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిబొందు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు. ఈ పౌడర్ వచ్చేసి కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ మెంతులు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఉల్లిబొందు మన చెట్లకు కాసిందండి. ఇప్పుడు ఈ సీజన్లో అంతా ఉల్లిపాయలు బాగా మొలకలు వచ్చేస్తున్నాయి కదా, అందుకని ఒక 4 ఉల్లిపాయలు పాతి పెట్టాను. దానికి వచ్చిన ఆకు అనమాట. చూడండి, తాలింపు గింజలు చెట్టు పల్లాడుతున్నాయి. చక్కగా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు అన్నీ వేసేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, దీంట్లో టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, ఈ మసాలా పౌడర్ వేసేస్తున్నాం. చక్కగా మగ్గనిద్దామండి. దీంట్లో కొంచెం బెల్లం పౌడర్ వేయండి. ఇప్పుడు మార్కెట్లో బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది. మొత్తం స్వీట్ తగలంగానే బాగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, మీరు షుగర్ వేసుకున్న వాళ్ళు షుగర్ వేసుకోండి, బెల్లం అవైలబుల్గా లేకపోతే. పులుపులో కొంచెం బెల్లం పడాలి, పడితే కానీ ఆ టేస్ట్ కరెక్ట్గా రాదండి. చూడండి, ఊరికనే మగ్గిపోతుంది మనకు స్వీట్ తగలంగానే. ఇంట్లో మనం ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకోండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాలండి, అంతే. కొద్దిగా ఈ ఎగ్స్ని అందులో బాయిల్ చేద్దాం, కొంచెం వేగేలాగా. చూడండి, ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చింతపండు రసం కొన్ని వాటర్ కలిపేసాను. చూడండి, ఈ వాటర్ మగ్గే వరకు మనం దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. మూత పెట్టేసి మరగబెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసింది. చక్కగా అద్భుతమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది ఓవరాల్గా నేను వీడియో 5 మినిట్స్ పెట్టానండి. మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి 5 మినిట్స్. పోనీ నేను ఉల్లిపాయలు అవి మగ్గేది అదంతా చూపెట్టలేదు కాబట్టి 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో అద్భుతమైన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు సునీత కందకట్ల అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.